హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆకే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ తీరిన సందేహాలు. ఈ కథను రాసిన వారు శ్రీమతి ఆర్ మాణిక్యాంబ గారు. వింధ్యపర్వత ప్రాంతంలో శంభుడు అని ఒక పేద యువకుడు ఉండేవాడు. వాడు కొండచర్యలో కష్టపడి వ్యవసాయం చేసి ఏదో విధంగా తన ముసలి తల్లిని పోషిస్తూ వచ్చాడు. ఒకనాడు వాడికి ఒక సందేహం కలిగింది. తన ఈడు వాళ్ళు తనలాగే కష్టపడి ధనవంతులవుతున్నారు కదా, తాను ఏడాది పొడుగునా కష్టపడినా తన పొట్ట, తన తల్లి పొట్ట ఎందుకు నిండదు అని. ఆ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు అనుమానం ఉంటే ఆంగీరస మహామునిని అడుగు అనటం ఆచారంగా ఉండేది. ఈ ఆంగీరస మహాముని నాసిక వద్ద కొండలలో తపస్సు చేస్తూ ఉంటాడని అందరూ చెప్పుకునేవారు. శంభుడు తన అనుమానం గురించి ఆంగీరస మహామునిని అడగాలని నిశ్చయించాడు. ఈ ఆలోచన తట్టగానే వాడు తల్లితో, అమ్మా, నేను రేపు నాసికకు బయలుదేరి వెళ్తున్నాను అని చెప్పాడు. తల్లి వద్దని ఎంత బతిమేలనా వినిపించుకోక వాడు నాసికకు బయలుదేరాడు. పోగా పోగా ఒక నిర్జన ప్రదేశంలో వాడికి ఒక గుడిసె కనిపించింది. ఆకలి బాగా జాస్తిగా ఉండడం చేత శంభుడు ఆ గుడిసెలోకి వెళ్ళి అందులో ఉండే అవ్వను, అవ్వ, నాకేనా అన్నం పెడతావా, దూరం నుంచి వస్తున్నాను అని అడిగాడు. అవ్వవాడికి అన్నం పెట్టి, అయితే నాయన, నువ్వు ఎక్కడికి పోతున్నావు, ఏం పని మీద పోతున్నావు అని అడిగింది. నేను ఎంత కష్టపడినా నా దారిద్ర్యం ఎందుకు తీరదో ఆంగీరస మహాముని అడగబోతున్నాను అన్నాడు శంభుడు. అయితే ఆయన్ను ఇంకొక విషయం కూడా అడుగు బాబు. నా మనవరాలు 18 ఏళ్ల పిల్ల, చక్కని చుక్క, కానీ అది ఎన్నడూ మాట్లాడి ఎరగదు. దానికి మూగతనం ఎలా పోతుందో కాస్త అడిగి వస్తావా అన్నది అవ్వ. శంభుడు సరే నేను అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ నడక సాగించాడు. పోగా పోగా ఒక ఊరి వెలుపల వాడికి ఇల్లు కనిపించింది. వాడు ఆ ఇంటి దగ్గర ఆగి ఆ ఇంటి యజమానితో, అయ్యా, దూరం నుంచి వస్తున్నాను, ఆకలిగా ఉంది, కాస్త అన్నం పెట్టిస్తారా అని అడిగాడు. ఆ ఇంట ఆయన శంభుడికి తనతో పాటు అన్నం పెట్టించి, అయితే నాయన, నువ్వు ఎక్కడికి పోతున్నావు, ఏం పని మీద పోతున్నావు అని అడిగాడు. నేను ఎంత కష్టపడినా నా దారిద్ర్యం ఎందుకు తీరదో నాసిక వద్ద ఉన్న ఆంగీరస మహామునిని అడిగి తెలుసుకోబోతున్నాను అన్నాడు శంభుడు. అలాగా, అయితే కాస్త నా విషయం కూడా అడుగుదు. మా దొడ్లో చక్కగా నవనవలాడే నారింజ చెట్టు ఉన్నది. ఎన్నాళ్ళు చూసినా ఒక్క పెందె కూడా పడకుండా ఉంది. ఆంగీరస మహామునిని అడిగి కారణం తెలుసుకు వస్తావా అని అడిగాడు ఆ గృహస్థు. సరేనని శంభుడు పోగా పోగా ఒక కీకారణ్యం మధ్య వాడికి ఒక ఆశ్రమం తగిలింది. ఆ ఆశ్రమంలో ఉండే ముని దగ్గరకు వెళ్ళి శంభుడు, స్వామి, ఆకలిగా ఉన్నది, కాస్త అన్నం పెట్టిస్తారా అని అడిగాడు. మునివాడికి భోజనం పెట్టి, నువ్వు ఎక్కడికి పోతున్నావు, ఏం పని పోతున్నావు అని అడిగాడు. నేను ఎంత కష్టపడినా నా దారిద్ర్యం తీరకుండా ఉంది, అది ఎందుకు తీరటం లేదో ఆంగీరస మహామునిని అడిగి తెలుసుకోబోతున్నాను అన్నాడు శంభుడు. అయితే ఆయన్ను నా అనుమానం కూడా ఒకటి అడుగుతావా ఏమిటి? ఎంతో కాలంగా నేను కొన్ని సిద్ధుల కోసమై తపస్సు చేస్తున్నాను, కానీ నా తపస్సు ఎంతకాలానికి సిద్ధించకుండా ఉంది. అందుకు కారణం తెలుసుకు వస్తావా అన్నాడు ముని. శంభుడు సరే నేను బయలుదేరి చాలా రోజులు ప్రయాణం చేసి ఆంగీరస మహాముని ఉండే చోటుకు చేరుకున్నాడు. ఆ మహాముని శంభుడిని ఎంతో ఆదరంతో తన ఆశ్రమంలోకి తీసుకుని వెళ్ళి వచ్చిన పని అడిగాడు. మహాత్మా, నేను 4 సందేహాలు తమని అడిగిపోదామని వచ్చాను అన్నాడు శంభుడు. నాకు 3 సందేహాల కన్నా ఎక్కువ తీర్చే నియమం లేదు నాయన. నీ సందేహాలలో ఒకటి వదిలేసి మిగిలినవి అడుగు, వాటికి తగిన సమాధానాలు చెబుతాను అన్నాడు ఆంగీరస మహాముని. శంభుడు కాసేపు ఆలోచించి అన్ని సందేహాలలోకి తన సందేహం సత్వ సందేహం అనే నిర్ణయానికి వచ్చాడు. తర్వాత వాడు మూగపిల్లను గురించి, గృహస్థు దొడ్లో ఉన్న కాపులేని నారింజ చెట్టును గురించి, సిద్ధించని ముని తపస్సు గురించి మహామునిని అడిగి ఆయన ద్వారా సమాధానాలు తెలుసుకున్నాడు. తర్వాత వాడు ఇంటికి ప్రయాణమై మొదట ముని ఆశ్రమానికి వచ్చాడు. ముని ఆత్రంగా, ఆంగిరసుడు ఏమన్నాడు నాయనా అని అడిగాడు. మీ తలలో ఏదో మణి ఉన్నదట, మీ తపస్సుకి యావత్తు దానికే పోతున్నదట, దాన్ని పెరికివేస్తే మీ తపస్సు తప్పక సిద్ధిస్తుందని ఆంగీరస మహాముని చెప్పాడు అన్నాడు శంభుడు. ముని ఆశ్చర్యంతో తన జడల మధ్య తడివి చూసుకుంటే చేతికి ఒక మణి తగిలింది. దాన్ని పెరికి ఆ మహాముని శంభుడికిస్తూ, దీన్ని నువ్వే ఉంచుకో నాయనా, ఇక నేను సిద్ధులు సంపాదించుకుంటాను అన్నాడు సంతోషంగా. శంభుడు ముని వద్ద సెలవు పుచ్చుకుని గృహస్థు ఉండే చోటికి వచ్చాడు. నా అనుమానం సంగతి ఆంగీరస మహామునికి చెప్పావా నాయనా?
ఆయన ఏమన్నాడు అని ఆ గృహస్థు ఆత్రంగా అడిగాడు శంభుణ్ణి. ఆ నారింజ చెట్టు కింద 9 బిందెల నిండా బంగారం ఉన్నదట. వాటిని పైకి తీస్తే చెట్టు చక్కగా కాస్తుందట అన్నాడు శంభుడు. ఈ రహస్యం ఇతరులకు తెలియటం అంత మంచిది కాదని ఆ గృహస్థు ఆ రాత్రి శంభుడి సహాయంతో నారింజ చెట్టు అడుగున తప్పాడు. నిజంగానే 9 బంగారు బిందెలు దొరికాయి. నాయన, నాకు చాలా ఉపకారం చేశావు. ఈ బిందెలలో ఒకటి నువ్వు పట్టుకుపో అన్నాడు గృహస్థు. ముని ఇచ్చిన మణిని, గృహస్థు ఇచ్చిన బిందెను తీసుకుని శంభుడు అవ్వ ఉండే గుడిసెకు చేరుకున్నాడు. నా మనవరాల విషయం అంగీసమాముని అడిగామా బాబు, ఆయన ఏమన్నాడు అని అవ్వ ఆత్రంగా శంభుడిని ప్రశ్నించింది. అడిగానప్పా, నీ మనవరాలకి నచ్చిన వరుడు కనబడగానే దానంతా అదే మాట వస్తుందని ఆంగేరస మహాముని చెప్పాడు అన్నాడు శంభుడు. సరిగ్గా ఆ క్షణంలోనే అబ్బ మనవరాలు అక్కడికి వచ్చింది. శంభుణ్ణి చూడగానే ఆ పిల్ల చెక్కిళ్ళు సిగ్గుతో ఎర్రపడ్డాయి. ఆమె అవ్వతో, ఈయన ఎవరమ్మమ్మా అన్నది. అవ్వ ఆశ్చర్యంతో నిర్ఘాంతపోయి, నిజంగా నీ నోట మాట వచ్చిందా తల్లి? అయితే ఈ అబ్బాయే నీ మొగుడు. మీ ఇద్దరికి ఇవాళ్లే పెళ్లి చేయిస్తాను అన్నది ఆనందంతో. ఆ ప్రకారమే శంభుడు ఆ పిల్లను పెళ్ళాడి ఆమెను, బంగారపు బిందెను, మణిని వెంటబెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ లోపుగా శంభుడి తల్లి కొడుకు కోసం ఏడ్చి ఏడ్చి కళ్ళు పోగొట్టుకుని గుడ్డిదైపోయింది. కొడుకు గొంతు విని ఆనందించిందే తప్ప ఆమె వాడిని కళ్ళ చూడలేకపోయింది. తన కోడలిని కళ్ళ చూడలేకపోయింది. శంభుడు మణిని తీసి తల్లి కళ్ళకు దగ్గరగా పెట్టి, ఇదేనా కనిపిస్తున్నదా అమ్మా అని అడిగాడు. తల్లి దాన్ని తీసుకుని తన కళ్ళకు ఎంతో దగ్గరగా పెట్టుకుని చూసి, కనిపించడం లేదు నాయనా అంటూ ఉండగానే ఆ మణి ఆమె గుడ్డి కళ్ళకు తగిలింది. మరుక్షణమే ఆ కన్ను వచ్చేసింది. అదేవిధంగా మరో కంటికి కూడా తగిలించుకుంది. రెండో కన్ను వచ్చేసింది. ఆమె కళ్ళు యథాప్రకారం వచ్చేశాయి. ముని చేసిన తపస్సంతా దిగమింగిన ఆ మణి చాలా మహిమగలదని శంభుడు తెలుసుకున్నాడు. దాని సహాయంతో తనకు ఏ కష్టాలు రాకుండా చూసుకుంటూ, బంగారంతో తన కోరికలని తీర్చుకుంటూ అతను తన భార్యతో సహా ఎంతో కాలం సుఖంగా కాపురం చేశాడు. కథ సమాప్తం. తర్వాతి కథ ఎవరు తెలివిమంతులు. ఈ కథను రాసిన వారు శ్రీ బి నరసింహప్రసాద్ గారు, నెల్లూరు. పూర్వం ఒక ఊర్లో ఒక పిసినగొట్టు ఉండేవాడు. అతను పిల్లికి కూడా బిచ్చం పెట్టి ఎరగడు. అందుచేత అతనంటే ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరికీ గిట్టదు. అలాంటి పిసినారికి పక్క ఊళ్ళో ఇంకో పిసినగొట్టు స్నేహితుడు ఉన్నాడు. అతను ఎలాంటి వాడో తెలుసా? ఎంగిలి చేతులు నీళ్లతో కడుక్కుంటే చేతి జిగట వృధా పోతుందని నోటుతోనే బాగా సపరించి వేళ్ళని చేతుల్ని నాకి శుభ్రం చేసుకునేవాడు. అతని భార్య కూడా అలాంటి రకం మనిషే. ఒకరోజు పిసినగొట్టు పిచ్చయ్య తన స్వంత పని మీద పక్క ఊరికి పోవాల్సి వచ్చింది. అక్కడ పని పూర్తయినాక భోజనానికి ఎక్కడ వెళ్ళడమా అని ఆలోచించాడు. పూటకోళ్ళ ఇంటికి వెళ్తే డబ్బు దండగవుతుందని సరాసరి తన పిసినగొట్టు స్నేహితుడి ఇంటికి తిన్నగా వెళ్ళాడు. పిచ్చయ్యని చూడగానే స్నేహితుడి గుండె గుబుక్కుమన్నది. కాస్త ధైర్యం చేసుకుని, ఏమండి, ఎప్పుడొచ్చారు, ఏమిటి విశేషాలు అని పలకరించాడు. మరేం విశేషాలు లేవు, నిన్ను చూడాలని బుద్ధి పుట్టింది, వచ్చాను అన్నాడు పిసినగొట్టు పిచ్చయ్య. వచ్చిన పీడ పోయేటట్టు లేదనుకుని, మంచిదేలేండి, భోజనం వేళైంది, దొడ్లోకి వెళ్ళి స్నానం చేసి రండి అన్నాడు పిసినగొట్టు స్నేహితుడు. సరే అని పిచ్చయ్య స్నానం కోసం దొడ్లోకి వెళ్ళాడు. ఒక పూట అన్నం పెట్టడం ఎలా అని స్నేహితుడు ఆలోచనలో పడ్డాడు. అతని భార్య కూడా అతనితో పాటు ఆలోచనలో పడి, ఏమండోయ్, నాకు యోచన తోస్తోంది, అలా చేశామంటే ఆ పిచ్చయ్య చెప్పకుండా వెళ్ళిపోతాడు. నేను వంటగదిలోకి వెళ్ళి కూర్చుంటాను. మీరు ఒక తాటి పట్టా తెచ్చి నన్ను కొట్టినట్టుగా ఆ పట్టా నేలకేసి కొట్టండి. నేను కుయ్యో మొర్రో అని శోకాలు పెడతాను. వాడు మన వ్యవహారం చూసి ఇంటిదారి పడతాడు అని చెప్పింది. భర్త సంతోషంతో, భలే చక్కటి ఉపాయం చెప్పావు, లేకపోతే వచ్చే పోయే పుల్లయ్యలకు అంతా వండి పెట్టడానికి ఇదేమైనా సత్రం గిత్రం అనుకున్నాడా ఏమిటి అని అడిగాడు. ఆ తర్వాత అనుకున్న ప్రకారం నడవాలని ఇద్దరూ అనుకున్నారు. ఈ సంగతంతా దొడ్లో స్నానం చేస్తున్న పిచ్చయ్య జాగ్రత్తగా ఆలకించాడు. ఓరి దద్దమ్మలు, నేను మాత్రం మీకన్నా తక్కువ తిన్నాను కనుకనా మిమ్మల్ని వదిలిపెట్టడానికి ఈరోజు ఎలాగైనా సరే మీ ఇంట్లో ఒక్క పూటన తినకుండా వెళ్ళను. దీంట్లో నా సామర్థ్యమో మీ సామర్థ్యమో బయటపడాలి అనుకుని స్నానం ముగిసిన తర్వాత నేరుగా ఇంట్లోకి వెళ్ళి భోజనం కోసం కూర్చున్నాడు. పిసినగొట్టు పిచ్చయ్య ఇంట్లోకి రావడమే తడవుగా వంట ఇంట్లో మన స్నేహితుడు తాటిపటకం నేల మీద టపీ టపీని కొడుతూ, ఇప్పటికైనా నా మాట వింటావా, చెప్పు, నా స్నేహితుడికి అన్నం వడ్డించమంటే కాదంటావా, చెప్పు,
లేకపోతే నీ ప్రాణం తీస్తా చూడు అంటూ భార్యను కొట్టినట్టు పెద్ద రభస చేశాడు. ఇలా భర్త పట్టాన్ని నేలకేసి కొడుతూ ఉంటే భార్య తను నిజంగా కొడుతున్నట్టుగా అభినయిస్తూ, అయ్యో అమ్మో, ఈ అన్యాయాన్ని విచారించేవారు ఎవరు లేరా, నన్ను చంపుతున్నాడే, నన్ను కాపాడే దిక్కులేరా, అయ్యో బాబో అని రాగాలు పెట్టడం ప్రారంభించింది. పిచ్చయ్యకు వీళ్ళ నటన తెలుసు కాబట్టి ఈ సమయంలో ఇక్కడ ఉండడం మంచిది కాదని కండుబా భుజాన్ని వేసుకుని బయటికి వెళ్ళినట్టుగా వెళ్ళి చప్పుడు కాకుండా దొడ్లోకి జరబడి ఇంటి వెనక దాక్కున్నాడు. ఇంతలో స్నేహితుడు తన భార్యను పిలిచి, చూశావు నా మంత్రం ఎంత పనిచేసిందో, ఆ పీనాసి విధవ మన గోల భరించలేక వెళ్ళిపోయాడు, ఇదంతా నా తెలివితేటలు, లేకుంటే వాడు కదిలేవాడు కాడు అని సంతోషం పట్టలేక నవ్వాడు. దీనిలో మీరు చేసిందేముంది, మీరు కొట్టిన ఉత్తుత్తి దెబ్బలకు తగినట్టుగా నేను రాగాలు తీయకుండా ఉంటే మీ తెలివితేటలు బట్టబయలు అయిపోయేవి. మీరు కొట్టినట్టు కొట్టారు, నేను ఏడ్చినట్టు ఏడ్చాను, నా గోలకు భయపడి ఆ పిసినగొట్టు పిచ్చే కాలికి బుద్ధి చెప్పాడు, అంచేత మీకంటే నేనే తెలియగలదాన్ని అని వెటకారంగా నవ్వింది ఆవిడ. వీళ్ల వాదన అంతా గోడచాటు నుంచి వింటున్న పిచ్చయ్య చల్లగా ఇంట్లోకి వచ్చి, మీలో మీరే తెలివిగలవాళ్ళమనుకుంటే ఎలాగా, నువ్వు నీ భార్యను కొట్టినట్టు కొట్టావు, ఆవిడ ఏడ్చినట్టు ఏడ్చింది, నేను వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ వచ్చేసాను, కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరికంటే నేనే తెలివిగలవాణ్ణి అంటూ చెరసర వంటగదిలోకి వెళ్ళి కుండలోని అన్నం, చట్టులోని కూర తన ఇష్టం వచ్చినంత వడ్డించుకుని తిని వాళ్ళకి ఏమీ చెప్పకుండా బ్రేవుమని తేనుస్తూ వెళ్ళిపోయాడు. ఇక ఆనాటి నుంచి భార్యాభర్తలిద్దరూ అతిథి వచ్చారంటే అసలు తలుపే తీసేవారు కాదు. కథ సమాప్తం. తరువాతి కథ రుజువు. ఈ కథను రాసిన వారు శ్రీ సిహెచ్సి నారాయణరావు గారు. వలభీ నగరం వర్తకానికి ప్రసిద్ధికెక్కిన రోజులలో అనేక దేశాల వాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు. ఒకసారి ఒక దక్షిణ దేశస్థుడు ఆ నగరానికి వచ్చి తన దగ్గర ఉన్న 500 రూపాయలతో వర్తకానికి పరికి వచ్చే సరుకు ఏమైనా ఉన్నదా అని పెద్ద వీధి అంతా తిరిగాడు. ఆ సమయంలో ఒక ఆడది అకస్మాత్తుగా అతను చేయి పట్టుకుని, నా దగ్గర డబ్బు కాజేసి వ్యాపారం చేస్తావా అన్నది. దక్షిణ దేశస్థుడు దిగ్గాంతపోయి, నీ డబ్బు నేను నెరగలను, నువ్వెవరో కూడా నాకు తెలియదు అన్నాడు. ఈ అరుపులు విని జనం పోగయ్యారు, కానీ ఎవరు అబద్ధమాడుతున్నది తేల్చుకోలేకపోయారు. వీధులు ఎందుకు ఘర్షణ పడతారు, న్యాయస్థానం దగ్గరలోనే ఉన్నది, అక్కడే వెళ్ళండి అని సలహా ఇచ్చారు. ఆడది ఆ పరదేశిని చెయ్యి పట్టుకుని న్యాయాధికారి దగ్గరికి లాక్కుపోయి, అయ్యా, ఈ మనిషి నడివీధిలో నా డబ్బు 500 బలాత్కారంగా నా వద్ద నుంచి లాగేసుకున్నాడు, నాకు న్యాయం చేయండి అని వేడుకున్నది. సాక్ష్యం ఏమైనా ఉన్నదా అని న్యాయాధికారి అడిగితే ఆమె లేదు అని చెప్పింది. మరి నువ్వేమంటావు అని న్యాయాధికారి ఆ దక్షిణ దేశస్థుడిని అడిగాడు. అయ్యా, నేను ఈ ఉదయమే ఈ నగరం చేరాను, నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు, ఈ మనిషి ఎవరో నాకు తెలియదు, నా దగ్గర 500 ఉన్నాయి, ఆ మాట నిజమే, కానీ అది నా డబ్బే అన్నాడు దక్షిణ దేశస్థుడు. ఆమె వాలకం చూసి ఆమె అబద్ధం ఆడుతున్నట్టు న్యాయాధికారి శంకించాడు. తన అనుమానం దృఢపరచుకోవడానికి ఆయన ఒక యుక్తి పన్నాడు. ఆయన దక్షిణ దేశస్థుడితో, నీ మాట నమ్మదగినదిగా లేదు, ఆమె డబ్బు ఆమెకి ఇచ్చేయి అన్నాడు. చేసేదేమీ లేక ఆ దక్షిణ దేశస్థుడు తన దగ్గర ఉన్న 500 ఆ ఆడ మనిషికి ఇచ్చేశాడు. న్యాయాధికారి దక్షిణ దేశస్థుడిని దగ్గరకు పిలిచి, నువ్వు ఆమె వెనకే వెళ్ళి ఆమె దగ్గర ఉన్న డబ్బు లాగేసుకో, నీకేమీ ఇబ్బంది కలగకుండా నేను చూస్తాను అన్నాడు. దక్షిణ దేశస్థుడు గబగబా వెళ్ళి ఆడమనిషిని కలుసుకుని ఆమె వద్ద నుంచి తన డబ్బు లాగేసుకోవడానికి ప్రయత్నించాడు. అతను ఎంత ప్రయత్నించినా ఆడమనిషి డబ్బు ఇవ్వలేదు. జనం చుట్టూ పోగయ్యారు. ఆ ఆడమనిషి తిరిగి న్యాయాధికారి వద్దకు వచ్చి, అయ్యా, తమరు నాకు ఇప్పించిన ఈ డబ్బును ఈ మనిషి తిరిగి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నది. నిజమేనా, ఈ సంగతి ఎవరైనా చూశారా అని న్యాయాధికారి అడిగాడు. కావాల్సి వీళ్ళందరినీ అడగండి, వీళ్ళంతా చూశారు అంటూ ఆడమనిషి తన వెనకే వచ్చిన గుంపును చూపించింది. అడగక్కర్లేదులే, ఇంతకు ఆ డబ్బు లాగేసుకున్నాడా అని న్యాయాధికారి అడిగాడు. నేను లాక్కొనివ్వలేదు అన్నదామె. నేను అదే అనుకున్నాను, నీ దగ్గర నుంచి డబ్బు లాగల సత్తా ఆ మనిషికి లేదు. అతను అటువంటి ప్రయత్నం చేస్తే 100 మంది పోగయ్యారు, కానీ మొదటిసారి నీ దగ్గర డబ్బు లాగేసుకున్నాడు అన్నావు, నీ వెంట ఒక్కరూ లేరు, ఆ డబ్బు అతనిదే అని రుజువైంది, వెంటనే ఆ డబ్బు అతనికి ఇచ్చేయి, మరోసారి ఇలా చేశావో నేను బందిఖానాల్లో పెట్టిస్తాను అని గట్టిగా హెచ్చరించాడు న్యాయాధికారి. కథ సమాప్తం.